హాయ్ ఫ్రెండ్స్, నేనైతే హాలిడేకి పోయి వచ్చేసినాను. ఎప్పుడో వచ్చేసిన ½ అయింది నేను ఇంటికి వచ్చి. ఎందుకంటే ఈరోజు ఏం చేసినానంటే బస్సులో, మామూలుగా అంటే నేను బస్సులోనే వెళ్ళి బస్సులోనే వచ్చేదాన్ని. కాకపోతే ఈరోజు ఏమైందంటే నేను కొంచెం సామాన్లు కొనుక్కున్నాను. అయితే 3 కవర్లు అయిపోయినాయి, పెద్ద పెద్ద కవర్లు. ఆ కవర్లు ఎత్తుకొని మళ్ళీ, ఎందుకంటే మాలియాలో ఎట్లా అంటే బస్సు రన్నింగ్లోనే ఉంటుంది, పరిగెత్తా వెళ్ళి ఎక్కాలి. అయితే నా చెప్పు ఏమైందంటే, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను చెప్పులు. అయితే నా కాళ్ళు ఇక్కడ ముందర ఈ ఫింగర్స్ దగ్గర కొరికేసింది. నేను సముద్రం కాడికి వెళ్ళానా, అక్కడికి పోయి తిరిగి వచ్చినప్పుడు ఏమైందంటే బ్రిడ్జ్ ఎక్కి దిగేటప్పుడు బాగా ఇట్లా టైట్గా పట్టుకుంటాయి కదా చెప్పులు, బెల్ట్ చెప్పులు కాదు, మామూలు చెప్పులే. అందుకోసం కాళ్ళు బొబ్బలు వచ్చేసినాయి, కొత్త చెప్పులు కదా, అందుకు బొబ్బలు వచ్చేసినాయి, నడవని కాలేదు. బస్సులో పోయేటప్పుడు ఎక్కితే పడిపోతానేమో అని భయం వేస్తుంది. అందుకే వేరే ట్యాక్సీ అతను ఒక పిలిపింది, జహరా పోతానని చెప్పని నాతో పాటే వచ్చింది. అందుకోసం తను నేను షేర్ చేసుకున్నాము, రవదా దగ్గరే కదా, అందుకోసం నేను తనతో పాటు వచ్చానమాట. అతనేమో పార్కింగ్ కారు కింద పెట్టాడు గ్రౌండ్లో, అందుకోసం మేము అక్కడికి నడిచిపోయి తర్వాత ట్యాక్సీలో వచ్చిన. ఈరోజు బస్సులో రాలేదు, అందుకే తొందరగా వచ్చేసాను. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే, నేను పొద్దున్నే వీడియోలో కూడా చెప్పుంటాను, ఈరోజు సెలవుకు పోయిన వాళ్ళంతా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు బాగా హైట్గా ఉండే చోట్లలో మీ ఫోన్ ఇట్లా వీడియోలు తీసేటప్పుడు, ఫోటోలు తీసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే కొంచెం స్లిప్ అయిందంటే ఫోన్ పైన నుంచి కింద పడిపోతుంది, మళ్ళీ పోతుంది. 50,000 60,000 ఫోన్ అట్లా నాశనం చేసుకోవద్దండి, జాగ్రత్త ఫోటోలు తీసుకునేటప్పుడు, మళ్ళీ వీడియోలు తీసేటప్పుడు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటుపక్క ఇటుపక్క చూసి సిగ్నల్ పడిందా లేదా చూసుకొని దాటుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఇండియాలో మీ ఫ్యామిలీ ఉంటుంది, జాగ్రత్త. ఏ వస్తువు కూడా మిస్ చేసుకోవద్దండి, బతాకాలు, మీ డబ్బులు, పాస్పోర్టు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, నాకు కాళ్ళు బాగా నొప్పులేస్తుంది. ఎందుకంటే మా ఇల్లు 3 అంతస్తులు, కిందకి పైకి రోజు ఎక్కి దిగుతూ ఉంటాను, కాళ్ళు బాగా లాగుతున్నాయి. అందుకే నట్స్ వంటలు చేసుకుంటామని 7 దినాలు అయింది, అన్నీ తీసుకున్నా, కాలికిలో ఒక 8 రకాలు తీసుకున్నాను. అయితే అక్కడ ఒక అతను చెప్పాడు, నేనేం చేశానంటే హ్యాండ్ బ్యాగ్ బరువు కాదని హ్యాండ్ బ్యాగ్ తీసి బుట్టలో పెట్టి అక్కడ పెట్టాను, అంత లూజ్గా. అదే మనం జమియాలో కొన్నామంటే 10 దినాలు అవుతుంది, నాకు అక్కడ 6.5 దినాలు, అంటే దగ్గర 7 దినాలు అయింది నట్స్ అన్నీ కొనుక్కునేందుకు. అయితే నేనేం చేశానంటే అవి తీసుకొని హ్యాండ్ బ్యాగ్ ఆ బొట్టలో పెట్టాను. అప్పుడు ఒక అతను చెప్పాడు, అమ్మ దీంట్లో పెట్టద్దు, నీ ఫోను, పర్సు, డబ్బులు అంతా ఎత్తుకొని వెళ్ళిపోతారు. నేను బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను, గోల్డ్ కొనుక్కోవాలని 300 KD నేను తెచ్చుకున్నాను. అయితే అది ఇలాగా నేను బ్యాక్ నుంచి, అంటే ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. ఇలాగా నేను వంకొని సామాన్లు తీసుకునేటప్పుడు జనాల్లో ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినారు, ఇలాగ 300 దినాలు నాది పోయింది అట్లా అని చెప్పేసి అని అన్నాడు. నాకైతే ఎంతో బాధేసింది. ఎందుకంటే ఆ 300 దినార్లు అనేది ఎంతో కష్టపడితే కానీ ఆ డబ్బులు రావు, రూపాయి 2 రూపాయలు కాదు, దాదాపు ₹1,00,000 దగ్గర 340 అట్లా అయితే ₹1,00,000 వస్తుంది మన ఇండియా మనీ. అయితే ఆ 300 సంపాదించేదానికి పాపం ఎంతో కష్టపడ్డాడు. నేను అతన్ని అడిగినాను, ఎవరు తీసుకుపోయినారో నాకు తెలియదు, నేను డబ్బులు పెట్టేటప్పుడు ఏమన్నా ఎవరన్నా చూసారేమో అని చెప్పని అన్నాడు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటాను, మీ పర్సు జెంట్స్కి చెప్పుకుంటాను. ఎందుకంటే స్టైల్ కొట్టుకుంటా వెనకాల పెట్టుకుంటారు ఫోను, పర్సు అంతా. అలా కాకుండా ఈ సైడ్లో పెట్టుకోండి. ఈ సైడ్లో పెట్టుకుంటే ఇట్లా మీరు ఫ్రంట్ సైడ్ నడుస్తారు కాబట్టి ఎవరు కూడా మీరు జోబీలో చేయబెట్టేదానికి అవకాశం ఉండదు. మీరు బ్యాక్ పెట్టుకున్నారంటే ఎవరు తీసుకుంటారో జనాల్లో, ఎందుకంటే జనాలు బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు నొక్కుతారు కాబట్టి మీకు తెలియదు, ఎందుకంటే ఎవరిని అడగలేం కాబట్టి. అలా అతను నిద్రలేసిన టైం బ్యాడ్ లక్, 300 దినాలు పోగొట్టుకున్నాడు. అలాగా మీ వస్తువులు జాగ్రత్త, ఏది మర్చిపోవద్దండి. టేక్ కేర్ అండ్ భద్రంగా పోయి ఇంటికి పోయి చేరండి. నేనైతే అల్హమ్దులిల్లాహ్ బిన్నే వచ్చేసాను. సో హ్యాపీ. ఈరోజు అంతా జర్నీ కూడా బాగా జరిగింది. కాకపోతే బట్టలు కొనుక్కోవాలనుకున్నాను, టైం లేదు, కాళ్ళు బొబ్బలు వచ్చేసిన వల్ల కిందకి పోలేదు. మీరందరూ కూడా భద్రంగా వచ్చి ఇంటికి వచ్చి చేరండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమంటారు, ఆ బ్రిడ్జి పైన పోయేటప్పుడు బతాకాలు లేని వాళ్ళు దయచేసి అటుపక్క వెళ్ళొద్దండి. ఎందుకంటే కానూన్ పెట్టేంత వరకు మీరు ఇండియాకు పోయేదానికి, మీరు ఏ కంట్రీలో అయినా కావండి. పోలీస్ ఆయన అన్నాడు, సివిల్ లేడీ వచ్చి ఖచ్చితంగా చేతిలో పట్టుకొని బ్రిడ్జి పైకి రావాలన్నాడు. నేను హ్యాండ్ బ్యాగ్లో తీసి ఇచ్చేంత వరకు కూడా వాడు వెయిట్ చేయలేదు, సురా అన్నాడు. నేను అన్నాను, నాకు తెలియదు బాబా, సారీ, ఇస్తానని చెప్పని హ్యాండ్ బ్యాగ్లో ఓపెన్ చేసి చూపించాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు చేతిలోనే పెట్టుకొని రావాలన్నాడు ఆ పోలీసు వాడు. అయితే నేను ఓకే సార్ అని చెప్పేసి అని అన్నా. నాకైతే ఆ పోలీసుని చూస్తానే భయం వేసింది. చిన్నప్పటి నుంచి కూడా పోలీసులు అంటే భయం నాకు. అందుకోసము
నా ముందు మనిషి బతక చూపించుంటే నేను అలా నాకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అతను ఇట్లా చెయ్యి అన్నాడు, వెళ్ళిపోయింది. నా ముందు వేరే ఆవిడ, పిలిపిన ఆవిడ. అయితే నన్ను అయితే మాత్రం వైనంతి సివిల్ ఐడి అన్నాడు, హ్యాండ్ బ్యాగ్లో ఉందని చెప్పినాను, ఓపెన్ చేసి చూపించు అన్నాడు. నేను చేతిలో కవర్ పెట్టుకున్నా, కింద పెట్టి ఓపెన్ చేసి చూపించేదాకా వాడు వెయిట్ చేయలేదు. సురా అని చెప్పి కంగారు పెట్టేసినాడు. నేను ఓపెన్ చేసి సివిల్ ఐడి చూపించిన తర్వాత వాడు మైండ్ కొంచెం క్లియర్ అయింది. లేకుండా ఉండే వాళ్ళు అయితే మాత్రం టేక్ కేర్. అటుపక్క పోయినారంటే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా అటుపక్క కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు కానూన్ పెట్టినప్పుడు ఇండియాకు పోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్లేసులకి రాకుండా ఉండేది, అవాయిడ్ చేసేది మీకు మంచిది. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. నా హాలిడే అంటే అమ్దుల్లా బాగా జరిగింది, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు ఎవరు లేరు కాబట్టి, నేను ఎవరితో కూడా పోను కాబట్టి నేను ఒక్కదాన్నే పోయి సముద్రం అంతా తిరిగేసి వచ్చేసినాను. ఈరోజు జర్నీ అంటే హ్యాపీ. కానీ ప్రతిరోజు కూడా మీ రెగ్యులర్ లైఫ్లో మనము చాలా విషయాలు అనుకుంటాము. మనం అనుకున్న విషయాలన్నా మనకు అనుకోకుండా ఉండే విషయాలే చాలా జరుగుతాయి. మనం ఒకటి అనుకుంటాము కానీ దేవుడి తలంపులు వేరేలాగా ఉంటాయి. కాబట్టి మీరు జరిగిందని సంతోషపడద్దండి, జరగలేదని బాధపడద్దండి. ఓకేనా? సో హ్యాపీ. ఈరోజు మనకు గంజి దొరికిందా, అమ్దుల్లా అని చెప్పి అనుకునే గంజి తాగండి. మరుసటి రోజు చికెన్ కూర దొరికిందా, అమ్దుల్లా అని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని తినండి. అలాగ మరుసటి రోజుకి గంజన్నం దొరికిందా, అమ్దుల్లా అని చెప్పని దేవుడికి మనం స్తోత్రాలు చెప్పుకొని తినాలి. అలాగా ఉందని మీరు అలాగ సంతోషపడద్దండి, లేదని చెప్పని బాధపడద్దండి. ఎప్పుడు మనం ఈక్వల్గా ఉండాలి. అలా ఉండేదానికి అలవాటు చేసుకోండి. బయట కంట్రీలో ముఖ్యంగా ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఒక్కొక్క రోజు చేదు అనుభవాలు మనం ఎన్నో ఫేస్ చేయాలి. కానీ ఈ హాలిడే అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా హ్యాపీ న్యూస్. ఎందుకంటే మనం ఇలా రెడీ అయ్యి అలా పోయి వచ్చిన తర్వాత మన మైండ్, మన మనసు కొంచెం రిలాక్స్ అవుతుంది. కానీ మా ఇంట్లో అయితే మాత్రం మా మేడం కంపల్సరీ ప్రతి ఒక్కరిని పంపిస్తుంది. మగవాళ్ళ కంటే 2 హాలిడే, మాకు ఆడవాళ్ళకి 1 హాలిడే. కానీ మా పచ్చాన మా మేడం ఆయుస్ నిజంగా దేవుడు చాలా సంవత్సరాలు ఉండాలి తన ఆరోగ్యంతో. ఎందుకంటే మా మేడం కద్దమాలకి ఎంతో సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మా మేడం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటాను మా మేడం గురించి. తను చాలా మంచిది. ఎందుకంటే మంచిది కాబట్టి నేను 17 సంవత్సరాలు ఈ ఇంట్లో పనిచేస్తాను. నా సాలరీ 170. కానీ నేను 17 సంవత్సరాలు, నా ఫస్ట్ సాలరీ 50 దినార్లు, మిషప్లో చేసినప్పుడు 30 దినార్లే. ఫస్ట్ స్టార్టింగ్ నేను కోయిట్కి వచ్చినప్పుడు. ఇప్పుడు నాకు 170. కాబట్టి ఎందుకంటే మన యజమానులు వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, కానీ మన యజమానులు బాగుండాలని మనం ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మన గురించి కూడా దేవుడు మన పచ్చాన వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తాడంట. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీరు టేక్ కేర్గా ఉండండి. ఎవరు కూడా సరే యజమానుల గురించి తప్పుగా మాట్లాడి పెట్టద్దండి. ఎందుకంటే దయచేసి చెప్తున్నాను, నేను ఒక వీడియోలో చూశాను, తనని ఏం చేసినారో కూడా నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే అలా మీరు మీ మనసులో బాధపడకండే కానీ ఇలా వచ్చి అందరి ముందు చెప్పొద్దండి. ఎందుకంటే కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియకుండా ఉండే వాళ్ళకి చెప్తున్నాను, కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి మన ఇండియా వాళ్ళు. ఎందుకంటే మనం బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చినాము, ప్రాణాలు కోల్పోయేదానికి కాదు. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. అందరూ టేక్ కేర్. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను, మనం 10 రూపాయలు సంపాదిస్తే 2-3 అనేది మీ సేవింగ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఇండియాలో ఉండండి, బయట కంట్రీలో ఉండండి, యాడనే ఉండండి, కానీ ఒక డబ్బా తీసుకొని పక్కకు పెట్టుకొని మీ సేవింగ్ అనేది మీరు 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 2 రూపాయలు తీసి పక్కకు పెట్టండి. ఎందుకంటే మీ బిడ్డలకి బాగాలేకుండా రావచ్చు, లేదు మీకే హెల్త్ బాగాలేకుండా రావచ్చు, ఇంకేదన్నా ప్రాణం పైకి రావచ్చు. అలాంటప్పుడు కొద్దిగా సేవింగ్ చేసింది ఇన్ని డబ్బులు అవుతాయి. అది మీకు అత్యవసరానికి యూస్ అవుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అలాంటి డబ్బా ఒకటి తెచ్చిపెట్టి మీరు 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి, 2 రూపాయలు, ₹1 పావలా అని చెప్పని కొంచెంగా సేవింగ్ అనేది దాంట్లో చేర్చి పెట్టండి. మీ లైఫ్కి అది ఎంతో యూస్ అవుతుంది. మన జోబీలో 100 రూపాయలు ఉంటేనే అది మంది, వేరే వాళ్ళ జోబీలో 1000 రూపాయలు ఉంటే కూడా అది మంది కాదు. ఎందుకంటే మనం కష్టపడింది ఎప్పటికైనా అది మంది అవుతుంది. వేరే వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు మంది కాదు. ఆ డబ్బుల కోసం మీరు ఆశపడి మీరు బాధల్లో ఇరుక్కోవద్దండి. నాలాగా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నాకు అన్ని విషయాల్లో కూడా నేను కష్టపడి పైకి వచ్చాను, ఒక్కొక్క స్టెప్గా. అలాగా ప్రతి విషయంలో కూడా నేను కష్టాల్లో పెరిగి పైకి వచ్చాను కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంతమంది ఏమంటే 100 దినాలు సంపాదిస్తే 100 దినాలు కూడా ఖర్చు పెట్టేసి ఇంకొక దగ్గర పోయి నాకు 5-10 అని చెప్పి అడుగుతారు. అలా చేయొద్దండి. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ₹1 నీ సేవింగ్ ఆడ పక్కకు పెట్టి అది నీ అత్యవసరానికి పనికొస్తుంది. ఓకేనే ఫ్రెండ్స్, బాయ్. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నాకు ఎవరు లేరు, నేను అనాథనని చాలాసార్లు ఏడ్చేదాన్ని. సో హ్యాపీ. నాకు టిక్ టాక్ జరగకుండా ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చింది. నాకు ఎక్కడెక్కడి నుంచో అంత ఫోన్లు చేస్తారు.
నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఖత్తర్, దుబాయ్, సౌదీ అక్కడి నుంచి అంతా నాకు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉంటావు, ఏంటి, ఆరోగ్యం బాగుందా అని చెప్పని అలా అడుగుతారు. నాకు నిజంగా సో హ్యాపీ. నాకు పెద్ద ఫ్యామిలీ ఉండాలి. నేను ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేయలేదని, మాట్లాడలేదని నేను ఏడ్చేయలేదు. మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మెసేజ్ రాకపోతే ఫోన్ సారికి ఒకసారి చూస్తాను. కానీ ఖత్తర్లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి. సో హ్యాపీ, లవ్లీ అమ్మ. ఎందుకంటే నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నా కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి. ఓకేనా? అందరికి బాయ్, గుడ్ నైట్. బయటికి పోయిన వాళ్ళంతా జాగ్రత్తగా ఇంటికి వచ్చి చేరండి. ఓకే? రేపన్న రోజు రేపు ఉదయాన్నే లేచి మళ్ళీ పని స్టార్ట్ చేయాలి. అందుకోసం బాయ్ ఫ్రెండ్స్.